వాస్తవంగా డాన్స్ కొరియోగ్రాఫర్లు చాలా మంది ఉంటారు. వాళ్ళ పేర్లు తక్కువగా తెలుస్తుంటాయి. ఈటీవీ పుణ్యమా అని చెప్పి ఆ 'ఢీ' ప్రోగ్రామ్, 'జబర్దస్త్' లాంటి వాటిట్లలో ఆ కొరియోగ్రాఫర్‌లని న్యాయమూర్తులుగా కూర్చోబెట్టడం. అటు యాక్టర్లు, ఇటు కొరియోగ్రాఫర్లు లైక్ 'శేఖర్ మాస్టర్' కావచ్చు, 'జానీ మాస్టర్' కావచ్చు, ఇప్పుడు 'విజయ్ బిన్ని మాస్టర్' ఇట్లాంటి వాళ్ళు. అటు యాక్ట్రెస్‌లుగా అటు 'ఖుష్బూనో' లేకపోతే గనక 'ఇంద్రజానో' ఇంకొక వైపున 'ప్రియమణి' తర్వాతన ఆహ్, ఇలాగ హీరోయిన్‌లు, యాక్ట్రెస్‌లు ఇట్లాగ వీళ్ళందరూ కూడా ఉండటం. వాళ్ళ మధ్యలో వీళ్ళున్నప్పుడు ఆ గ్లామర్ వస్తుంది. ప్రచారము బాగా జరుగుతుంది. అలాగ బాగా సక్సెస్ అయ్యి అన్న వ్యక్తుల్లో ఒకరు 'జానీ మాస్టర్'. తన స్టెప్పులు, తన స్టైలు ఒక ఎత్తైతే, ఆ ప్రోగ్రాముల్లో కామెడీకి పడి పడి నవ్వుతా మరింతగా జనానికి దగ్గరవ్వడం ఒక ఎత్తైతే, జనసేనకి పవన్ కళ్యాణ్ వీరాభిమాని కావడం, పవన్ కళ్యాణ్ కూడా తనని దగ్గరికి తీయడం, జనసేన తరపున అతను ప్రచారం చేయడం, ప్లస్ అతను పవన్ కళ్యాణ్‌కి అనుకూలంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం. దీంతో పవన్ ఫ్యాన్స్ అతన్ని ఓన్ చేసుకున్నారు. ఈ సందర్భంలో 'జానీ మాస్టర్' తనని లైంగికంగా వేధించారంటూ ఆయన దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కంప్లెయింట్ చేయడం. ఆ అమ్మాయి కంప్లెయింట్ మేరకు అతన్ని అరెస్ట్ చేయటం, జైలు, బెయిలు. ఆ సందర్భంలో ఆయనకి 'జానీ మాస్టర్' భార్య అండగా నిలబడటం. ఆ అమ్మాయి చెప్పినటువంటిది తప్పని వ్యాఖ్యానించడం. ఆ అమ్మాయి మీదన జనసేన కార్యకర్తలు, పవన్ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేయటం. అయినా పవన్ కళ్యాణ్ నైతిక బాధ్యతగా 'జానీ మాస్టర్‌ని' సస్పెండ్ చేయడం. అయినా పవన్ ఫ్యాన్స్ అంతా కూడా 'జానీ మాస్టర్‌కి' అండగా నిలబడడం జరిగింది. ఆ ఆ సందర్భంలో అనేక మంది డాన్స్ మాస్టర్సు 'జానీ మాస్టర్‌కి' వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇయడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం. ఆ సందర్భంలో ఆహ్, ఏది పవన్ ఫ్యాన్స్ వాళ్ళని టార్గెట్ చేయడం ఇయన్నీ కూడా నడిచినాయి. అయినా సరే 'జానీ మాస్టర్‌ని' సస్పెన్షను ఇదంతా నడిచింది. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఒత్తిడి అనాలా? లేదా పవన్ ఫ్యాన్స్ అభిమానంతో డాన్స్ మాస్టర్‌లే మనసు మార్చుకున్నారనాలా? ఆ రోజున 'జానీ మాస్టర్‌ని' సస్పెండ్ చేశారో అదే అసోసియేషన్‌కి ఇప్పుడు 'జానీ మాస్టర్' భార్య సుమలత ప్రెసిడెంట్‌గా ఎన్నిక కావడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. తద్వారా 'జానీ మాస్టర్' పోయిన చోటనే సాధించినట్టయింది. పవన్ ఫ్యాన్స్ అండుంటే ఏది సాధించొచ్చు, ఎలా సాధించొచ్చు అన్నది ప్రూవ్ అయింది.